హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హ్యాపీల్ జోన్. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ నెయిల్ ఆర్ట్ ఎలా వేయాలో చూద్దాం. అండ్ దీనికి ఏమేమి కావాలి నెయిల్ ఆర్ట్స్ ఒకసారి చూద్దాం. అండ్ నెయిల్ గ్లిటర్స్ కూడా ఏమేమి కావాలో ఒకసారి చూసేయండి. నెయిల్ ఆర్ట్ గ్లిటర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో బేస్ కోట్ స్టార్టింగ్ వైట్ తీసుకున్నాను సో దట్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది నెయిల్ ఆర్ట్ కలర్స్. అండ్ ఇప్పుడు ఒక స్పాంజ్ తీసుకున్నాను, దాని మీద ఫ్లాగ్ కలర్స్ వేస్తున్నాను. ఇక్కడ కావాలంటే మీరు ఆన్లైన్లో గ్రేడియంట్స్ ఉంటాయి కదా, అవి పర్చేస్ చేసి కూడా మీరు దానికి అప్లై చేయొచ్చు. లేదు మనకు అంత అవసరం లేదు అనుకుంటే జనరల్గా మనకి స్పాంజెస్ అవైలబుల్ ఉంటాయి. సో అది కొంచెం స్పాంజ్ థిక్గా ఉండేలా చూసుకోండి. థిక్గా ఉన్న స్పాంజ్ మీద మీరు అప్లై చేసినా కూడా సేమ్ బాగానే వస్తుంది. సో నేను ఇక్కడ అదే చేశాను. అండ్ 2 times అప్లై చేస్తున్నాను సో దట్ నెయిల్ ఆర్ట్ అనేది మనకి థిక్గా వస్తుంది అండ్ బాగా కనిపిస్తుంది కాబట్టి. అండ్ ఎడ్జెస్ని ఫిల్ చేస్తున్నాను, ఎక్కడైతే సరిగ్గా లేదో మనకి రాలేదో దానికి ఫిల్ చేస్తున్నాను. అదే నెయిల్ పాలిష్ ఇదే మీరు నెయిల్ ఆర్ట్ నెయిల్స్ మీద అప్లై చేస్తే మేక్ షూర్ కొంచెం ఏమన్నా సైడ్ గ్లూ కానీ ప్లాస్టర్ కానీ మన నెయిల్ ఎడ్జెస్కి స్టిక్ చేసి గ్రేడియంట్స్ని అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ అశోక చక్ర వేస్తున్నాను విత్ బ్లూ. అండ్ నేను ఇక్కడ అశోక చక్ర అంత పర్ఫెక్ట్గా ఏమీ ఫోకస్ చేయలేదు, ఎందుకంటే నేను మళ్ళీ గ్లిటర్స్ యాడ్ చేస్తాను అశోక చక్రకి. సో అంత ఎగ్జాక్ట్గా బాగా వచ్చేయాలన్నట్టు నేను ఏమీ ఫోకస్ చేయలేదు, ఎందుకంటే నేను ఎలాగో గ్లిటర్స్ యాడ్ చేస్తాను. మీరు గ్లిటర్స్ యూస్ చేయకపోతే మాత్రం కొంచెం డిజైన్ బాగా వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు గ్లిటర్స్ యాడ్ చేస్తున్నాను. ఒక నెయిల్ ఆర్ట్ టూల్ అది కూడా. సో సన్నంగా ఉన్నదంతా అంటే గ్లిటర్స్ చాలా చిన్నవి, సో దానికోసమని హ్యాండ్తో కానీ ఇదైతే ఈజీగా ఉంటుందని ఇది యూస్ చేస్తున్నాను. మీరు టూత్ పిక్ కూడా యూస్ చేయొచ్చు. సో గ్లిటర్స్ అనేవి ఆప్షనల్, మీకు ఓకే అనుకుంటే యూస్ చేయండి, లేదంటే లేదు. అండ్ ఈ గ్లిటర్స్ వచ్చి నేను ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఐడియా లేదు. లింక్స్ కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు లింక్స్ షేర్ చేస్తాను. అండ్ మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసినట్లయితే అందులో కూడా చాలా నెయిల్ ఆర్ట్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు అక్కడ నన్ను లింక్స్ అడిగినా కూడా నన్ను నాకు డిఎం చేసినా కూడా నేను మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా లింక్స్ షేర్ చేస్తాను, ఓకేనా. అండ్ ఇక్కడ నేను వైట్ గ్లిటర్స్ యాడ్ చేస్తున్నాను, వైట్ కలర్ దగ్గర. అండ్ అలాగే ఆరెంజ్కి ఆరెంజ్ అండ్ గ్రీన్కి గ్రీన్, సో అలా గ్లిటర్స్ యాడ్ చేశాను. మీకు ఏమైనా నెయిల్ ఆర్ట్స్ కావాలి, లైక్ నాకు పర్టికులర్ థీమ్లో ఒక నెయిల్ ఆర్ట్ కావాలి అని అనిపిస్తే కనుక నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు నాకు రీల్స్లో కామెంట్ చేసినా లేదా డిఎం చేసినా కూడా నేను అవి చెక్ చేసి నేను దాని మీద ట్యూటోరియల్ వీడియోస్ చేస్తాను అండ్ రీల్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో మీకు ఏమన్నా నెయిల్ ఆర్ట్స్ కావాలి అన్నా, లేదంటే మీకు ఏమన్నా నెయిల్ ఆర్ట్స్ రిలేటెడ్ క్వరీస్ ఉన్నా, నెయిల్ ఆర్ట్ టూల్స్కి కానీ, అంటే ఏవి పర్చేస్ చేయాలి, ఏది బాగుంటుందని ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం లేదా కామెంట్ చేయండి, లేదా యూట్యూబ్ వీడియోస్కి కామెంట్ చేసినా కూడా ఫైన్, నేను చూస్తాను. ఓకే, సో ఫైనల్గా అయిపోయింది. గ్లిటర్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది, ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇన్ అడ్వాన్స్ అండ్ జై హింద్, బాయ్.